మొన్న జయశంకర్ గారు మాల్దీవ్స్ వెళ్ళారు. సో చాలామంది మిత్రులు అడిగే ప్రశ్న, ఇప్పుడు ఈయన మాల్దీవ్స్ ఎందుకు వెళ్ళాలి, అసలు ఇలాంటి దేశాలతో మనకు ఈ డిప్లొమాటిక్ టైస్ ఎందుకు అంటే, ఇప్పుడు ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు భారతదేశము 5,700 కోట్లు వీళ్ళు ఈ ఫారిన్ గవర్నమెంట్స్ కోసం ఇచ్చే ఫండింగ్ అండి. అంటే ఇదంతా కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, మీరు నేను ట్యాక్స్ కడుతున్నాము. ఈ డబ్బుని తీసుకువెళ్ళి ఈ పొరుగు దేశాలకు ఈ ప్రభుత్వం ఎందుకు పంచుతుంది అంటే, ఇప్పుడు ఒక భూటాన్ అన్నారు అనుకోండి, 2,398 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 2,400 crores. మీకు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎంత, 2,020 కోట్లు. ఇక నేపాల్ అన్నారు అనుకోండి, 600 కోట్లకు పైగా. ఇంతంత డబ్బు మనం ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు ఈయన వెళ్ళిన మాల్దీవ్స్ ఎంత, 7,700 కోట్లు మనము వాళ్ళకి ఎయిడ్గా ఇస్తున్నాం. అంటే ఎయిడ్ అనకూడదు, అప్పులు అని చెప్పొచ్చు. ఎందుకు ఇవ్వాలి? మనకు వీళ్ళతో ఏంటి పని? సో జియో పాలిటిక్స్ని మీరు సీరియస్గా ఆలోచించారనుకోండి, చాలా డెప్త్గా వెళ్ళాలి. ఇవాళ వార్తలు ఏమిటి? జయశంకర్ గారు ఆగస్టు 9, 10, 11 ఈయన మాల్దీవ్స్ విజిట్లో ఉన్నారు. ఇక్కడ ఒక 28 దీవులు, 28 ఐలాండ్స్, వీటిని మాల్దీవ్స్ వాళ్ళు భారత్కి అప్పజెప్పేశారు. అంటే వాళ్ళు కాళ్ల బేరానికి వచ్చారు. భారతదేశం ఇక మీదట ఈ ఐలాండ్స్ను కంట్రోల్ చెయ్యబోతుంది. ఇది చైనాకు చాలా పెద్ద దెబ్బ. భారత్ సాధించిన ఘన విజయము, ఖచ్చితంగా ఇది ఘన విజయమే. కానీ చూడాల్సిన యాంగిల్ ఇంపార్టెంట్. ఇది ఒక సెన్సేషనల్ వార్త అని చెప్పేసి మాల్దీవ్స్ వాడు మనల్ని బెగ్ చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు, భారతదేశమా నన్ను కాపాడు అంటున్నాడు. ఇలాంటి వార్తలు మీరు ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు. కానీ జియో పాలిటిక్స్ని తెలుసుకోవాలి అంటే, ఇవాళ అక్కడ ఒక ప్రో చైనా ప్రభుత్వం కదండి ఉంది. వాళ్ళు మన సైనికులను మీరు వెళ్ళిపోండి అన్నారు. సో దాంతో ఏమైంది? మన సైనికులు రావడము కాదు, అక్కడ ఉండే విమానాలు నడపడానికి పైలట్లు లేరండి. ఒక పిల్లవాడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్ళడానికి ఎయిర్ లిఫ్ట్ చెయ్యలేక ఆ అబ్బాయి మరణించాడు. సో మహమ్మద్ మైసీ యొక్క పాలన దారుణంగా ఉంది అని చెప్పి మాల్దీవ్స్ ప్రజలు చెప్పడము కూడా మనం విన్నాం. అయినా కూడా మాకు చైనానే ముఖ్యము అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. ఇదంతా కూడా మనం చూసాము. మోదీ గారిని అవమానించిన మాల్దీవ్స్ మంత్రులు. కాబట్టే ఇవాళ మనము లక్షద్వీప్ వైపు వెళుతున్నాము, అక్కడ టూరిజంని డెవలప్ చేస్తున్నాము. ఇదంతా మనం మాట్లాడాం కదా. ఈ టైంలో జయశంకర్ గారు మాల్దీవ్స్కి ఎందుకు వెళతారు? ఇందులో ఉండే జియో పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటి? డెప్త్గా గమనించాలండి. యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు ప్రతిదీ షార్ట్ టర్మ్లో ఆలోచించకండి. నెక్స్ట్ 5 ఏళ్ళు ఏంటి, నెక్స్ట్ 10 ఏళ్ళు ఏంటి, ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూడాలి? మాల్దీవ్స్లో ఇప్పుడు జయశంకర్ గారు వాళ్ళ రాజధాని మాలేలో దిగారు. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వచ్చాడు. చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు ఈ స్వాగతం పలికారు. తరువాత జయశంకర్ గారు నేరుగా మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు మహమ్మద్ మైజూని కలిశారు. కలిసిన తరువాత ఎన్నో ప్రాజెక్టులో వీళ్ళు సంతకాలు పెట్టారు. ఇందులో హెల్త్ ఉంది, చిల్డ్రన్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి ప్రాజెక్టులు, హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా ఇందులో ఉందండి. జాయింట్గా వీళ్ళు ఇనాగరేట్ చేశారు. మీరు అనొచ్చు, ప్రేమ్ గారు వాడు శుభ్రంగా మనల్ని వాడుకుంటాడండి. చిల్డ్రన్ అంటే స్కూళ్ళు కట్టండి అంటాడు. అలాగే మీరు హెల్త్ అంటే హాస్పిటల్స్ కట్టివ్వండి అంటారు. ఇన్ఫ్రా అంటే బిల్డింగ్లు కట్టివ్వండి. ఇన్ని శుభ్రంగా వాడుకొని రేపు చైనా వాడు ఏం చెప్తే అదే వాడు చేస్తాడు, మనల్ని వెళ్ళిపో అంటాడు. అప్పుడు మనం నష్టపోతాము కదా. ఏమండి, వెళ్ళిన వ్యక్తి జయశంకర్ గారు ద హయ్యెస్ట్ డిప్లొమసీ ప్లే చేయగలిగిన వ్యక్తి. కాబట్టి నేను అనేది ఏంటంటే, లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. ఈ జియో పాలిటిక్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ లంచ్ అంటూ ఉండదండి. ఏ దేశము ఇంకొక దేశానికి ఉచితంగా ఏమీ కూడా చెయ్యరు. దీన్ని బాగా తెలుసుకోవాలి. మరి ఎందుకు మనం పని కట్టుకొని మాల్దీవ్స్కి వెళ్ళాము అంటే, మీరు ఒకవేళ మినిస్ట్రీ ఆఫ్ మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఉన్నారు అనుకోండి, ఈ ఆట అంతా కూడా ఏంటి, ఈ గేమ్ ఏంటో క్లియర్గా తెలుస్తుంది. లేదా ఒక నిపుణుడిని అడిగారు అనుకోండి, ఇందుకే ఈయన వెళ్ళారా బాబు, అర్థం చేసుకొని క్లియర్గా ఆయన చెప్తారు. ఇప్పుడు ఇందులో 28 ఐలాండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం.
ఖచ్చితంగా 28 ఐలాండ్స్ను మాల్దీవ్స్ ప్రభుత్వము మనకి అప్పచెప్పారండి. దేనికి? డ్రింకింగ్ వాటర్, అలాగే సివేజ్, అంటే మీకు సముద్రము నీరుని, అంటే ఉప్పు నీరు కదా, దీనిని మీరు ఆర్ఓ ప్లాంట్ ద్వారా డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేస్తారు. సో ఈ ప్రాజెక్టు ఇవాళ భారత్కు ఇచ్చారు వాళ్ళు. మీరు ఏదో ఒక రకంగా మాకు సహాయం చేయండి, ఈ 28 దీవుల్లో కూడా మీకు మంచినీటి వసతి అనేది ఏర్పాటు చేయండి. మీకు తెలిసే ఉంటుంది, ఒక సందర్భంలో మాల్దీవ్స్లో వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు మనము కుప్పలు తెప్పలుగా ఈ బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి పంపించాం. ఎందుకు? క్రైసిస్లో ఉన్నారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ప్రజలు నీరు లేక అల్లలాడిపోతున్నారు. ఈ పని ఇంకొక ఏ దేశము చెయ్యదండి. మాల్దీవ్స్లో ఒక క్లైమాటిక్ డిజాస్టర్, ఒక సునామీ వచ్చింది, ఒక పెద్ద తుఫాను వచ్చింది, సహాయానికి ఎవరు వెళతారండి? ఒక్క భారతదేశమే వెళుతుంది. చైనా వాడు ప్రమాదంలో పడిన 6 నెలల క్రితము చైనాకు సంబంధించిన ఒక ఓడ ఈ తుఫానులో చిక్కుకుపోతే వాళ్ళు SOS ఎవరికి పంపించారు? మనకు పంపించారు. ముంబై పోర్టుకి వాళ్ళు పంపించారు. హుటాహుటిగా మనము వెళ్ళి ఆ చైనా ఫిషర్మెన్ని, చైనాకు సంబంధించిన అందులో ఉండే పౌరులను మనము కాపాడాం. సో ఇక్కడ ఏంటి? ఇండియన్ ఓషన్ రీజన్ అంటే నాది, ఇక్కడ నాదే డామినేషన్, మీరు ఎవరు నన్ను ఛాలెంజ్ చెయ్యలేరు. దీనిని మీరు ఎంఫసైజ్ చెయ్యాలండి. జైశంకర్ గారు మాల్దీవ్స్కి వెళ్ళడంలో ఉద్దేశం ఇదే. ఒకే ఒక మాట అన్నాడండి. ఈ మాటను మీరు గమనించారు అంటే మనము ఎలాంటి ఒక విజయాన్ని సాధించామో మీకు అర్థమవుతుంది. మాల్దీవ్స్ ఇమాజినేషన్ డెలివర్డ్ బై ఇండియా, ఇది జైశంకర్ గారు అన్న మాట. మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. అంటే మాల్దీవ్స్ ఒక కలగనింది, దానిని భారత్ పూర్తి చేసింది. సో ఈ మాటలో మీరు గమనించారనుకోండి, వాడికి అవసరం ఉంది, వాడు భారత్ను అడిగాడు, మేము అక్కడ ఇలాంటి సహాయము చేసాము. మీరు జస్ట్ ఆఫ్ఘనిస్తాన్ని చూసారు అనుకోండి, మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఏ ఒక వీధికైనా వెళ్ళండి, మీ ఫేవరెట్ కంట్రీ ఏది అంటే డౌటే లేకుండా భారత్ని అంటారు. ఎందుకు? స్కూళ్ళు కట్టించారు, యూనివర్సిటీలు, వాళ్ళ క్రికెట్ స్టేడియం, ఏకంగా సల్మా డ్యామ్ అని చెప్పి ఒక పెద్ద డ్యామ్ను కూడా మీరు నిర్మించి ఇచ్చారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశారు. ఏంటి ఆ రోజుల్లో చేస్తున్నప్పుడు ఇంతంత డబ్బు అవసరమా అనుకున్నారు. ఇవాళ తాలిబాన్ ఎవరి వైపండి? తాలిబాన్ యొక్క శత్రువు ఎవరు, మిత్రదేశం ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నో వీడియోస్లో మనం ఇది మాట్లాడాం. రేపు మీకు మాల్దీవ్స్లో ప్రో ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది. అందుకే జైశంకర్ గారు అపోజిషన్ లీడర్ని కూడా వెళ్ళి కలిసాడండి. రేపు ప్రో ఇండియా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ 28 ఐలాండ్స్ కూడా మన కంట్రోల్లోనే ఉంది. టోటల్గా ఇప్పుడు ఆ 28 దీవులండి, సుమారు 1000 మంది అక్కడ నివసిస్తున్నారు అనుకోండి. వీళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చే బాధ్యత మనది. సో ఈ ఎక్విప్మెంట్లో మీరు రా స్టైల్లో చైనా వాడు ఏం చేస్తున్నాడు, చైనా వాడి ఓడలేంటి, వాడు మాల్దీవ్స్లో చేస్తున్న పనులేంటి, టోటల్గా మీరు గమనించవచ్చు కదా. 28 ఐలాండ్స్ కూడా మీ కంట్రోల్లోనే ఉన్నప్పుడు చైనా వాడి మీద నిఘా పెట్టడము చాలా చాలా ఈజీ. మాల్దీవ్స్ లోపల మన ఇంజనీర్లు ఉంటారు, మన వర్కర్స్ ఉంటారు, టోటల్గా మనకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ మీ ప్రెజెన్స్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. మరి 28 దీవులను ఇవాళ మనము కంట్రోల్ చేయడము చాలా పెద్ద జియో పాలిటిక్స్ విక్టరీ అండి, చాలా పెద్ద విజయము. దీన్ని ఇలా చూడాలి, అంతేగాని మనం ఏదో సెన్సేషనల్ వార్తలు అంటూ ఏదోదో రాయకూడదు, ఏదోదో చెప్పకూడదు. మరి ఇంత డెప్త్గా జైశంకర్ గారు ఆలోచించగలిగారు, చేసి చూపించగలిగారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.